హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు లేడీస్ అందరికీ ఎంతో యూస్ఫుల్ అయ్యే వీడియో అయితే మేము ముందుకు వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీ వీడియోస్ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. వీడియో ఏంటో మీరు తమ్మునేల్లో చూసే ఉంటారు కదా. మనం కొంచెం టైం కేటాయించామంటే చాలు, ఇడ్లీ ప్రీమిక్స్ ముందుగా తయారు చేసుకొని పెట్టుకొని మార్నింగ్ లెగవంగానే పిల్లలకి ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేయచ్చు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాము. మీరు జాగ్రత్తగా వినండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. చేస్తే మాత్రం 1 మంత్ అయితే నిలువ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం మినపప్పు తీసుకోవాలి. ఒక గ్లాస్ కొలత అయితే తీసుకోవాలి. ఒక చిన్న కప్ అని కానీ లేకపోతే ఒక చిన్న గ్లాస్ కానీ అట్లాగా ఒక మెజర్మెంట్ తీసుకొని పర్టికులర్గా ఆ మెజర్మెంట్తో మినపప్పు అయితే తీసుకోవాలి. నేనైతే చిన్న టీ గ్లాసు 3 గ్లాసెస్ అయితే మినపప్పు తీసుకున్నాను. ఈ మినపప్పుని బాగా లో ఫ్లేమ్లో గుడ్ స్మెల్ వచ్చేంత వరకు, అంటే మినపప్పులో ఉన్న పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ కలర్ చేంజ్ అయిపోకూడదు. కలర్ చేంజ్ అయిపోయింది అంటే మాత్రం ఇడ్లీ కలర్ చేంజ్ అయిపోతుంది. కాబట్టి ఈ మినపప్పు వైట్ కలర్లోనే ఉండాలి, కానీ స్మెల్ మాత్రం పచ్చివాసన పోయి గుడ్ స్మెల్ వచ్చేంత వరకు అయితే ఉంచాలన్నమాట. అప్పుడు వరకు ఉంచాలి. తర్వాత చూడండి, ఇట్లా మనం చేతితో పట్టుకుంటే గింజలు బాగా వేడిగా ఉండాలి. తర్వాత ఇది ఫ్రై అయిపోయిన తర్వాత 10 మినిట్స్ తర్వాత మంట ఆపేసి ఈ మినప్పప్పుని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు అయితే ఆరనివ్వాలి. అంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడు మీరు మినప్పప్పు వేసారంటే మాత్రం పలుకు వచ్చేసి పౌడర్ లాగా అయితే రాదు. కాబట్టి ఈ మినప్పప్పు బాగా పూర్తిగా చల్లారిపోవాలి. అసలు వేడి అనేది ఈ మినప్పప్పులో ఉండకూడదు. చల్లగా ఆరిపోయిన తర్వాత మనం జారులో వేసుకొని, లేకపోతే పిండి ఆరించుకున్నా పర్లేదు. మనం ఇంకా ఒక 2 మంత్స్ 3 మంత్స్ ఎక్కువ ఉంచుకోవాలనుకుంటే మినపప్పు ఎక్కువగా తీసుకోవాలి కదా, కాబట్టి మనం పిండి మరికించుకున్నా పర్లేదు. నేనైతే కొంచెం క్వాంటిటీ కదా మిక్సీ జార్లో అయితే తీసుకున్నాను. మిక్సీ జార్లో మొత్తం పౌడర్ అయిన తర్వాత మనం పిండి జల్లెడు ఉంటుంది కదా, ఆ పిండి జల్లెడలో అయితే జల్లెడ చేసుకోవాలి. అంటే కింద పిండి ఉండాలి, పైన పలుకులు ఏమైనా ఉంటే ఆగిపోతాయి. కాబట్టి మెత్తటి పిండి కావాలి. జల్లెడ చేసుకొని ఉంచుకోవాలి. నేను చూసారు కదా, ఇట్లాగా మొత్తము పిండిని జల్లెడైతే వేసుకుంటున్నాను. మీరు వేడిగా ఉన్నప్పుడు మిక్సీ వేశారంటే మాత్రం పలుకుగా వచ్చేసి పౌడర్ లాగా అయితే మినప్పప్పు రాదు. మనం ఇడ్లీ పిండి కలిపినప్పుడు కూడా అది ఇడ్లీ పిండి లాగా అయితే అవ్వదు. కాబట్టి మీరు జాగ్రత్తగా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత అప్పుడు మినప్పప్పుని మెత్తడి పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. చూసారు కదా, నేను మినప్పప్పుని అంతా మిక్సీ చేసుకున్న తర్వాత జల్లెడ చేసుకున్నాను. దీంట్లో బరకగా ఉందంతా ఉండిపోయింది. దీన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసేసుకొని ఈ పిండిలో అయితే కలుపుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనం తీసుకున్నది మెత్తటి పౌడర్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇది పౌడర్ అయిపోయిన తర్వాత ఇడ్లీ నూకు ఉంటుంది కదా, ఇడ్లీ రవ్వ అంటారు కదా, ఆ ఇడ్లీ రవ్వ మనం 1 కప్కి 2 కప్స్ వచ్చేటట్టు క్వాంటిటీతో అయితే తీసుకోవాలి. నేను 3 కప్స్ తీసుకున్నాను కదా, 3 కప్స్ అంటే 3 గ్లాసెస్ తీసుకున్నా కదా, కాబట్టి నాకు మొత్తం 6 గ్లాసుల రవ్వ అయితే పడుతుంది. ఇప్పుడు ఇంకా మనం కొంచెం హోటల్ స్టైల్లో కావాలి అనుకుంటే 1 కప్ ఎక్కువ రవ్వ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళే కొంచెం బరకగా ఉంటుంది కదా, మనం ఇంట్లో చేసుకునే అయితే ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి కదా, దాని క్వాంటిటీ అయితే చెప్తున్నాను. గట్టిగా లేకుండా మెత్తగా ఉంటాయి. కాబట్టి 1 కప్పు మినప్పప్పుకి 2 కప్స్ ఇడ్లీ రవ్వ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇది మొత్తము బాగా కలిసిపోయేటట్టు మనం తీసుకున్న మినప్పప్పు పిండి మొత్తం అంతా బాగా కలిసిపోయేటట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలి. అట్లా మిక్స్ చేసుకుంటేనే ఎక్కడైనా చిన్న ఉండలు అట్లా ఉన్నా కానీ పిండి బాగా కలిసిపోతుంది. నెక్స్ట్ ఇట్లా కలుపుకున్న తర్వాత దీన్ని ప్రీమిక్స్ కాబట్టి మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ముందే మనం స్టోర్ చేసుకున్నామంటే 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ అట్లాగా మనకి 3 మంత్స్ వరకు అయితే స్టోర్ ఉంటుంది. కానీ ఎక్కడ వాటర్ అనేది తగలకూడదు. చూసారు కదా, నేను సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఎక్కడ వాటర్ తగలకుండా చాలా జాగ్రత్తగా స్టోర్ చేసుకున్నామంటే మాత్రం ఖచ్చితంగా 3 మంత్స్ అయితే నిలవ ఉంటుంది. ఇంకా ఎక్కువ నిలవ ఉండాలి అని మనం అనుకుంటే ఈ మినప్పప్పుని మనము ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఫ్రై చేసుకునే ముందు ఒక 1 అవర్ 2 అవర్స్ ఎండలో బాగా ఎండబెట్టామంటే మాత్రం 6 మంత్స్ వరకు నిలవ ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు మనం దీంట్లో ఇడ్లీ రవ్వ
సాల్ట్ కలిపాం కదా. ఇప్పుడు దీన్ని మనం ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటున్నాము. ప్లాస్టిక్ కంటైనర్లో అయితే మనకి బాగా కనపడతాయి కదా పిండిలు ఏమున్నాయి ఏం లేవు అని చెప్పి లేడీస్కి. కాబట్టి ప్లాస్టిక్లో ఉంచుకోండి. ఇట్లాగా మొత్తము నేను ఒక డబ్బాకి అయితే వేసేసుకొని కొంచెం పిండి అయితే పక్కన ఉంచుకుంటున్నాను. ఎందుకంటే మీకు చూపించాలి కదా కలిపి పిండి ఎట్లా వస్తుంది ఏంటి అని చెప్పి. కాబట్టి నేనైతే పిండిని కొంచెం పక్కన పెట్టుకున్నాను. అంటే ఒక ఎగ్జాక్ట్గా 1.5 కప్ అట్లా వచ్చేటట్టు అయితే పిండి పక్కన పెట్టుకొని ఈ స్టోర్ చేసుకుంది మనం పక్కన పెట్టేశాను. ఇప్పుడు మనం మిగిలిపోయిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. దీన్ని వాటర్ పోసుకొని కలుపుకొని ఉంచుకోవాలి. నేను రేపు మార్నింగ్ అనగా ఇప్పుడు 4-5కి ఇట్లా కలిపి ఉంచుకుంటున్నాను. ఎందుకంటే ఒక 12 అవర్స్ మనము పిండి పచ్చిగా వేసేసాం కదా. కాబట్టి 12 అవర్స్ అయితే కొంచెము పొలయబెట్టాలి. అట్లా పొలయబెడితేనే ఇడ్లీ టేస్ట్ బాగా వస్తుంది. ఎగ్జాక్ట్గా మనం ఇన్స్టెంట్గా చేసుకున్న ఇడ్లీ లాగైతే వస్తుంది. కాబట్టి నేను వాటర్ అయితే కలిపేసుకొని, మనం వాటర్ పొయ్యంగానే మినప్పప్పు వాటర్ అంతా లాగేసుకుంటుంది. కాబట్టి మనం కొంచెం జారుడుగా ఉండేటట్టే పిండిని కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. నేనైతే తీసుకున్న క్వాంటిటీకి నాకు 2 గ్లాసెస్ అయితే వాటర్ పట్టినాయి. ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి. బాగా కలుపుకొని దీన్ని మనము లిడ్ క్లోజ్ చేసి ఒక 12 అవర్స్ అయితే ఉంచుకోవాలి. మీరు ఇన్స్టెంట్గా చేసుకోవాలి మేము ఇడ్లీలు ఎట్లాగా అని చెప్పి కింద కామెంట్ చేస్తాను. నాకు తెలుసు ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకుంటే మనము ఒక 6కి అట్లాగా, మనం 8కి టిఫిన్ చేస్తాం అనుకోండి, 6కి అట్లాగా కొంచెం పెరుగు, కొంచెం బేకింగ్ సోడా అట్లాగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఒక 2 అవర్స్ తర్వాత ఇన్స్టెంట్గా అయితే ఇడ్లీలు వేసుకోవచ్చు. అట్లా అయినా చేయొచ్చు. అట్లా కన్నా కానీ మనం ఇట్లాగా పులయబెట్టి చేసుకున్నయే టేస్ట్ బాగుంటాయి. దీన్ని నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తాను నేను. నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం ఉబ్బినట్టు వచ్చి పిండి బాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీన్ని మనం సాల్ట్ కూడా వేసే పని లేదు. ఎగ్జాక్ట్గా సాల్ట్ అన్నీ సెట్ అయినాయా లేదా అని టెస్ట్ చేసుకొని అన్నీ ఓకే అయిన తర్వాత నేనైతే మాత్రం ఇడ్లీ ట్రేలో అయితే వేసేసుకుంటున్నాను. నేనైతే నూనె అట్లాంటివి ఏమి రాయను, వాటర్తో తడిపేసి ఇడ్లీ వేసేసుకుంటాను. పర్ఫెక్ట్గా వస్తాయి ఈ ఇడ్లీలు మాత్రం. మీరైతే ఏ డౌటు లేకుండా ముందుగా ఇట్లా ప్రిపేర్ చేసుకొని ఉంచుకోండి. ఫెస్టివల్కి కానీ, లేకపోతే ఎవరైనా జాబ్ చేసే లేడీస్ ఉంటారు కదా, జాబ్ చేసే వాళ్ళు కానీ, అందరు లేడీస్కి చాలా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. నేను ఎప్పుడైనా టైం లేకపోతే ఇట్లాగే చేసి ఉంచుకుంటాను ఖాళీగా ఉన్నప్పుడు. ఆఫ్టర్నూన్ టైంలో పని తొందరగా అయిపోతుందని చెప్పి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటాయి ఇడ్లీలు. చూడండి, ఇప్పుడు నేను ఈ 4 ట్రేల్లో, అంటే ఈ 4 ట్రేల్లో ఇడ్లీలు అయితే వేసేసాను. వేసేసి స్టవ్ మీద ఒక 10 మినిట్స్, ఎగ్జాక్ట్గా 10 మినిట్స్ ఉంచామంటే మాత్రం ఇడ్లీ కుక్ అయిపోతుంది కదా. ఇంకా ఫాస్ట్ కుక్ అవ్వాలనుకుంటే ఒక 6-7 మినిట్స్ హైలో పెట్టుకుంటే ఇడ్లీ తొందరగా కుక్ అవుతాయి. ఇట్లా వేసేసుకొని మీరు ఇంకా కావాలనుకుంటే ఇడ్లీలు కలర్ఫుల్గా కనిపించాలనుకుంటే క్యారెట్, బీట్రూట్ ఇట్లాంటివి వేసుకొని తాలింపు వేసుకొని కూడా చేసుకోవచ్చు. అట్లా కూడా టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఇడ్లీ కుక్కర్ అయితే పొయ్యి మీద పెట్టాను. ఇడ్లీ అయిపోయినాయి. ఇప్పుడు ఇది కొంచెం మనం ఇట్లా టచ్ చేస్తే బాగా ఉడికినట్టు అర్థమవుతాయి కదా. చూడండి, బాగా ఉడికినాయి. ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. నేనైతే దీంట్లో కాంబినేషన్కి కొబ్బరి చట్నీ, నెక్స్ట్ అలాగే కొబ్బరి పొడి ఉంటాయి కదా, అంటే కొబ్బరి పొడి అంటే పల్లీ పొడి అంటారు కదా, అట్లాంటివి ఉంటాయి కదా చాలా పొడులు, వాటికి అయితే కాంబినేషన్గా అయితే తీసుకోవచ్చు. చూసారు కదా ఇడ్లీలు ఎంత మెత్తగా వస్తున్నాయో. అలాగే మీరు వేడి మీద తీసారంటే కొంచెం కింద అంటుకుంటాయి, కానీ కొంచెం చల్లారిన తర్వాత తీస్తే అసలు ఇడ్లీలు అంటుకోకుండా వచ్చేస్తాయి అన్నమాట. మీరు ఇంకా కావాలనుకుంటే ఏదైనా అటుకుల పొడి ఇట్లాంటివి కూడా యాడ్ చేసుకుంటే ఇంకా వైట్ కలర్లో వస్తాయి ఇడ్లీలు. నేను అట్లాంటివి ఏమీ యాడ్ చేయలేదు. ఓన్లీ ఇడ్లీ పౌడర్, అంటే ఇడ్లీ రవ్వ, మినప్పిండి, ఈ రెండిటితోనే అయితే ఇడ్లీలు చేశాను. చాలా సింపుల్గా లేడీస్కి ఈ మెథడ్లో అయితే అయిపోతుందని చెప్పి నేను ఇలా చేశాను, ఎక్కువ ప్రాసెస్ లేకుండా. చూసారు కదా ఇడ్లీలు వేడిగా పొగలేస్తా ఎంత బాగున్నాయో. సాంబారు, పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ ఇట్లాగా వీడి కాంబినేషన్లో ఇడ్లీ తింటే మాత్రం చాలా బాగుంటుంది. నేనైతే ఎక్కువ నెయ్యి అలాగే కొబ్బరి కారం ఉంటుంది కదా, వాటితో అయితే ఇడ్లీలు వేసుకుంటాను. చూసారు కదా ఇడ్లీలు చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఒక్కసారి ఈ మెథడ్లో ఇడ్లీలు ట్రై చేయండి, మీ పిల్లలు అయితే చాలా బాగా లైక్ చేస్తారు. ఇవి ఇడ్లీలు పర్ఫెక్ట్గా వచ్చేదంతా మీరు మినప్పిండి మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. కొంచెం బరగ్గా ఉన్నా కానీ ఇడ్లీలు అనేవి రావు. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇడ్లీలు.
చాలా టేస్టీగా ఉంటాయి. మనం అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా చేసుకున్న ఇడ్లీలాగే ఉంటాయి. చూసారు కదా, వేడి వేడిగా పొగలు వస్తాయి. నేను పట్టుకుంటే కూడా నా చెయ్యి కూడా కాలుతుంది, అంత వేడిగా ఉంది ఇడ్లీ అయితే మాత్రం. చూసారు కదా, ఈ వీడియో అయితే మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.